అనార్దులుల్లా దిల్దార్ వార్తలకి స్వాగతం. పడ్డాయా పైసలు? ఎక్కడి నువ్వు గిట్ల వేసినవేంది నా అకౌంట్లా? అయ్యో ఇంతకు ముందే కదా రేవంత్ రెడ్డి సార్ వేసింది. నీ పందాలుగా పెట్ట నాకెందుకు పడతాయి పింఛన్ పైసలు? పింఛన్ పైసలు కాదు, రైతు భరోసా పైసలు. ఓ దట్టా, అదే మరి ఏరువాకల్నే పైరు మంచిగా సాగాలని సర్కారు సాయం విడుదల చేసింది. రైట్. వానాకాలం పంట సర్కారు పెట్టుబడి సాయం విడుదల చేసింది. మొత్తం 73,32,000 మంది రైతుల ఖాతాలల్లా 9,000 కోట్ల రూపాయలే వేయబోతున్నారు. ఇక ఇత్తనాలకు, పురుగుల మందుల ఖర్చులకు, ట్రాక్టర్ల ఖర్చులకు అక్కరొస్తాయి ఈ పైసలు. అయితే ఇంతకు ముందుగాలే ఇద్దామని సర్కారు ప్లాన్ చేసినా ఖజానా కాడ కాసుల గలగల లేక కొద్దిగా ఆలస్యమైందట. మొదలు 2 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్ల పైసలు పడ్డాయి. ఆ తర్వాత వారం 10 రోజుల లోపు మొత్తం మంది అన్నదాతల అకౌంట్లల్లా రైతు భరోసా నిధులు పడతాయట. బకాయి పెట్టిందేమో బకాసూరుడు, కట్టె పాపమేమో నా మీద పడ్డది. ఇక మా సర్పంచులు అంటారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని. సంతోషం, రాండి, వస్తే సాయం వస్తావు, టిఫిన్ పెడతా. రైతు చేతికి ఇత్తనాలు పెట్టకముందే ఇంత రొక్కం పోతే పనులు జల్దిన చేసుకుంటారని సర్కారు ఆలోచన. వానకాలం పంటకు సాయం చేసినట్టే పంట దిగుబడి నాటికి మద్దతు ధర ఎక్కువ ఇచ్చి కొనుగోలు సెంటర్లు ఎక్కువ పెడితిరా అంటే మీ మేలు మర్చిపోరు సారు అన్నదాతలు. పొద్దుగాల లేవంగానే మనకు టీ కాఫీలు ఎంత ముఖ్యమో ఇత్తనం పెట్టంగానే ఎరువులు అంత అవసరం. గిదేం పోలిక? అంటే మన కడుపులో చాయ్ వడకపోతే మనకు సురుకు రాదు, అట్లనే ఎరువు వడకపోతే పంటకు ఎదుగు రాదు కదా. నీ చాయ్ గోల చల్లగుండా. సరే యూరియా గోలే చెప్తా పట్టు. అట్లన్నా మంచిగుంది. రేషన్ బియ్యం పందికొక్కులు తిన్నట్టు యూరియా కూడా ఎవరో బుక్కుతున్నారట. యూరియా బుక్కుడేంది? ఉంటారా తింటే? బుక్కుడంటే నొక్కుతున్నారని అర్థం. ఓ దట్టా. ఇక యూరియా రుచికి మరిగినాక రైతులకేం దొరకనిస్తారు? అదే కదా. మాసారెడ్డి సొసైటీలో మేడం కు దయచేసి కాలు మొక్కి మాట్లాడుతున్నాము. మేడము సమాధానం చెప్తలే మాకు. యాపులు పెట్టని మ్యాపులు పెట్టని ఎరువు కరువు మాత్రం తీర్తలేదు. అసలే నిన్నయాల వానలు పడి నార్లు పోసుకొని పొలాలు దున్ని రెడీగా పెట్టుకున్నారు. ఆయంత యూరియా సంచులు తెచ్చిపెట్టుకుంటేనే కదా రైతన్నలకు నిమ్మలం ఉండేది. కానీ ఏడా ఎక్కడ నిమ్మలం ఉన్నది? అంతకు మునిపేమో చెప్పులు, రాళ్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టుకొని కావలి కాసిండ్రు. ఇప్పుడు యాప్లు వచ్చినాయి, బుక్ చేస్తే గ్యాస్ బండలు వచ్చినట్టు వస్తాయి అని అనుకుంటే ఎందుకు రానిస్తారు? గంతల్కగా రైతును ఎట్లా బతకనిస్తారు? కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలా 25 మంది రైతులు బుక్ చేసుకున్న 444 బస్తాలల్లా 125 సంచులు మాయం చేసిర్రు. ఏవి మా యూరియా సంచులు అని అంటే ఎప్పుడో ఇచ్చినాం అని అంటున్నారట సొసైటీ అధికారులు. ఓటీపీ రాకుండా మేం చెప్పకుండానే ఎట్ల వేనే బస్తాలు అని అంటే ఉల్టా రైతులనే దబాయిస్తున్నారట. దొంగలు కూడా ఊర్లు వంచుకున్నట్టు మరి అందరు కుమ్మక్కాయ రైతుల ముంచుతున్నారు. ఆ బస్తాలు ఎవరు మాయం చేసిరనే తేలాలని రైతులు కోరుతున్నారు. ఆన్లైన్ వెట్టని, ఆఫ్లైన్ వెట్టని రైతుల రంది మాత్రం తీర్తలేదు. ఎరువు కరువు వాస్తలేదు. ఒక్కో జిల్లాకు ఒక్కో కథ. దయచేసి సారు ఈ మాకు సంచులు ఖచ్చితం కావాలి. బంగారం బగ్గ బాధపడుతున్నదట కదా. బంగారం ఎప్పుడు ఎగిరెగిరి పడుతుంది కదా, ఇప్పుడెందుకు బాధపడుతుంది? ఎందుకా? నువ్వు వద్దంటే నువ్వు వద్దు, ఇక మా ఇంట్లో ఉన్న కాడికి సాలని తీసుకుపోయి సీట్ కాడ అమ్ముతున్నారట. మనోళ్ళు రూపాయి వెనక పడితే చాలు పట్టుకపోయి బంగారం కొంటారు గాని అమ్ముతారా? అమ్మరసలు. అయ్యో పిసా, నీకు తెలియదేమో, ఇప్పటి వరకు చాలా టన్నుల బంగారమే అమ్మిండ్రట. ఈ మొగోళ్ళు సల్లగుండా తాగేతందుకు ఇంట్లోన్న బంగారమే అమ్మల్నా? ఇది తాగేతందుకు అమ్ముకున్న బంగారం కాదు. ఇక మరి దేనికో చెప్తపా. మంచిగా పెయ్యి నిండా నగలేసుకొని మురిసిన అమ్మలక్కలంతా ఇప్పుడు సేటుకాడికి పట్టుకపోయి అమ్ముకుంటున్నారట. 4 నెలల కింద ఇస్రో రాకెట్ ఉరికినట్టే ఉరికినాయి బంగారం వెండి రేట్లు. ఇప్పుడు తుస్సుమని రేట్లు పడిపోతుండేసరికి ఆయంత పడిపోతే ఎట్లా అని అమ్ముతున్నారట. ఈ కొద్ది రోజులలోనే 50 టన్నుల బంగారం ఇంట్లోకెళ్ళి తెచ్చమ్మినరట. ఇప్పుడు 1,45,000 రూపాయలున్న తులం బంగారం రేటు రానున్న రోజులల్లా 1,20,000, 15,000 దగ్గరకు వస్తుందట. అప్పుడు అమ్ముకొని నష్టపోయే కంటే ఇప్పుడు అమ్ముకున్నది నయమని మార్వాడి సేట్ల కాడికి పోయి అమ్ముతున్నారు. మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మంచి సూచనని అందరూ శిరసా వహిస్తూ పర్చేజింగ్ అనేది కూడా తగ్గింది. సో పాత బంగారాన్ని మనం రీసైక్లింగ్ చేసుకునేసి కొత్త నగలుగా మార్చుకునే ప్రయత్నంలో అందరూ కూడా అమలు చేసుకుంటున్నారు. కోపు చూస్తుంటే ఇంకా దిగేటట్టే ఉన్నదట బంగారం ధర. అయితే కొంతమంది లాభాలు తీసుకొని మళ్ళా పడిపోయినప్పుడు కొందాము అని చూస్తున్నారట. మన తెలుగు రాష్ట్రాలల్లా మోడీ సారు గోల్డ్ కొనొద్దు అని పిలిపించిన కాడికెళ్ళి షాపులల్లా కస్టమర్లు లేక ఈగలు దోమలు తోలుకుంటున్నారట బంగారం షాపులు నడిపేటోళ్లు. పెండ్లీలు, పేరంటాలైతే ఇంట్లోన్న పాత నగలకే మెరుగులు పెట్టి ఎగిరెగిరి పడ్డ బంగారం దిగొస్తున్నది. ఓ పబ్లిక్ మరి చూసుకోండ్రి, అటెన్క చెప్పలేదనా నేర్మల్లా.
దవాఖాన్లో సర్కార్ ఆఫీసుల పనులు ఒక్కటేరా. దానికి దీనికేం పోలిక? ఒక్కసారి పోయినామనుకో సరిపోదు, మళ్ళా తిప్పుతూనే ఉంటారు. సమస్య తీరాలంటే తిరగాలే, తప్పదు. దవాఖాన్లు తిరిగితే జేబులు ఖాళీ అవుతాయి, సర్కార్ ఆఫీసులు తిరిగితే మోకాళ్ళు అరిగిపోతాయి. ఫైనల్ గా రిజల్ట్ అయితే ఉంటది కదా. ఏంది ఉండేది, ఆ రిజల్ట్ కూడా ఫెయిల్ అయ్యి అగజుడు ఎట్లా ఏడుస్తున్నాడో ఓ బాధితుడు. అయ్యో అయ్యో ఆపునిగా పెద్ద మనిషిని ఎవరన్నా ప్రజల కోసం ప్రజల నడుమ ప్రజల గోసలు చెప్పుకునేందుకు పెట్టే ప్రజావాణిలా బోరున ఏడుసుడే ఉన్నది ఈ పెద్ద మనిషి పని. తన భూమిలా వేరేటోళ్లు అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని ఎన్నిసార్లు ఆఫీసర్లకు మొరబెట్టుకున్నా పట్టించుకుంటలేరని ఇగియాల ప్రజావాణిలా క్యూ లైన్లనే గుండెలు బాదుకున్నాడు. అందులో ఇప్పుడు నా ఇల్లు కట్టిడు రాత్రి నా బండి తగ్గదాకా నవ్వుతూ నా శక్తి నా బతి నాకు అనవసరం బతుకుంటుందా. కరీంనగర్ జిల్లా మంజంపల్లి ఊరట ఈ పెద్ద మనిషిది పేరు వెంకటరెడ్డి. ఈ రోజుల్లో భూమంటే ఏంది మాటలా, ఖాళీ స్థలం గానొస్తే గద్దల లెక్కనే వాలిపోతారు భూబకాసురులు. అట్లనే వీళ్ళ జాగం మీద కూడా పడ్డాయట కొందరు కన్లు. ఏకంగా ఇండ్లే గట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్లయినా ఆపి నా భూమి నాకు అప్పచెప్పాలని రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నాడు. మరి అంతే కదా నుల్లా, ఇక మరి ఇప్పటికైనా అలా సమస్య ఏందో అధికారులు పట్టించుకుంటారో చూద్దాం. అవును చిన్ని, ఎప్పుడన్నా హోటల్లో తిని బిల్లు ఎగ్గొట్టినవా? అగో తప్పు కదా. ఏం తప్పు? అదో ఆటు అంటే నువ్వు ఎగ్గొట్టినావు అన్నట్టు. నేను బుజ్జమ్మ ఛాలెంజ్ పెట్టుకొని మరీ ఎగ్గొట్టినాం. దొరికితే పిండి రుబ్బిస్తారు, ప్లేట్లు గడిపిస్తారట, ఎన్నో సినిమాలలో చూసినా. దొరికితే అప్పుడు వేరే స్టోర్ అల్లుతాం కదా. అవునా, ఎట్లా నాకు కూడా చెప్పవా? అర్జెంట్ గా ఫోన్ వచ్చినట్టుగా బిల్డప్ ఇయ్యాలి, మాట్లాడుకుంటూ అవతలకు పోవాలి. గుర్తుపట్టి పిలిచిండ్రే అనుకో, ఓ సారీ అని చెప్పి బిల్లు కట్టాలి, లేదంటే అట్నుంచి అంటే జంపు. అమ్మో అమ్మో, ఎన్ని దొంగ ఐడియాలు. నువ్వు ఈ చిన్న ఐడియాకే గిట్లా అంటున్నావు, మరి ఈ హోటల్లో ఒకడు ఏం చేసిండో చూడోసారి. అగో చూసిండ్రా, బకాసురుని బ్రదర్ లెక్క కూసోని మంచిగా చట్నీలు సాంబార్ల ముంచుకొని దోశలు మెక్కి అప్పుడు మొదలు పెట్టిండు లొల్లి. నా దోశలా ఎంటికలు వచ్చినాయి, గిదేనా మీ హోటల్ శుభ్రత? ఎవరు ప్రొపరేటర్? ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ కొడతా, రమ్మని మీ ఓనర్ను అని తతిమ కస్టమర్లను గాబరా పెట్టి తినేటోళ్లు నోరెళ్ళ పెట్టి చూసే రీతిలా, తిన్నోళ్లకు కడుపుల దేవే రీతిలా లొల్లి వేసి ఎంత నచ్చ చెప్పినా ఊకోకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ కొట్టి కంప్లైంట్ పెట్టి వెళ్ళిపోయిండు. అప్పుడు పడ్డ అసలు కథ బయట. ఆ నెత్తెంటికలు వీకి ఆన్ ప్లేట్లనే వేసుకొని బిల్ ఎగ్గొట్టేతందుకు గింతుపాయం వేసిండు. వచ్చిన ఆఫీసర్ సిబ్బంది ఆర్టీసీ అధికారులు అంత నోర్లు తెరిచి ఆడేయడం చూసరికి ఇంకెందుకుంటాడు, ఎప్పుడో వెళ్ళిపోయిండు. ఇగో ఇదంతా హన్మకొండ బస్టాండ్ క్యాంటీన్లో అయింది. ఏమన్నా నాటకం ఆడిండా? ఈ రోజుల్లో హోటళ్ల తీరు చూస్తే ఈజీగా నమ్మే పరిస్థితి ఉన్నది. ఇక కాబట్టి జనాల వీక్నెస్ మీద కొట్టుడు కాదు, బిల్లు కూడా ఎగ్గొట్టివేయిండు. ఇగురని చెప్పే ఇరక్క అంటే ఇరగమరగ తిని తిన్నదరగక ఇంటెనకాల నిద్రపోయిందట. నీ అసొంటిదే ఉన్నట్టున్నది, వెనకటికి ఎక్కడదక్కడ పెట్టి ఎల్లక్క ఇల్లాలి కిందట. అబ్బో, దయగల మొగుడు తలుపులేసి కొట్టిండట పట్రాదు. పటేల్ పట్టువారి నా దిక్కుంటే ఎట్లెట్లా కొడతావో కొట్టురా మొగడా అన్నదట. గావరం గజ్జలకి ఏడుస్తే ఈపు దెబ్బలకి ఏడ్చిందట. ఆగంగల్లాడిది మొగన్ నమ్మి చెప్పులు కొన్నదట. మరి గుమ్మిల వడ్లు గుమ్మిలనే ఉండాలి, పిల్లలు గూటమల ఉండాలంటే అయితదా? సాయలు సంపాదన భూమక్క బురకపోగులకే సరిపోయిందట. ఎగర్లేక పాత గజ్జలు అన్నట్టే వేస్తే ఎట్లా చెప్పు? సాల్ చెప్పు ధర్మరాజన్ అంటే బర్రే దుడ్డే నాదే అన్నాడట. అంటారు గాని అగో గిల్లెందో గిట్ల తయారైండ్రు. ఏరువాక అంటే ఎడ్లను ముద్దుగా ముస్తాబ్ చేసి చేనుల అరకవట్టి దున్నుడే కాదు. ఇగో కర్నూలు జిల్లా గుడికల్లు గ్రామం. ఇలా చూస్తుంటే ఏం గుర్తుకొస్తున్నది? అవును, కాంచననే. ఈ బ్యాచ్ అంతా కాంచనా వేషం కట్టింది. ఒక కాంచననే కాదు, ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, అల్లు అర్జున్ సినిమాలలో వేసిన గెటప్లనే వేసిండ్రు. ఇగో దుబాయ్ షేక్ వేషం కూడా కట్టిండ్రుగా. ఏరువాక ముంగట గిట్ల వేస్తే గాలి ధూళి పీడ ఏమన్నుంటే మీదికి రాదట. అందుకే గిట్ల ఏషాలు కట్టిండ్రు పిల్లగాన్లంతా. ఇక గిటి చూడుండ్రి, ఇస్తార్లకు పొక్కలు కొట్టి అవిటికి అద్దాలు పెట్టి బండ్ల మీద రైడింగ్ చేసిర్రు. జాతరలకే కాదు, ఏరువాక పౌర్ణమికి కూడా గిసొంటి చిత్రమైన ఏషాలు వేస్తారట కర్నూలు జిల్లాకెళ్ళి. మీ ఏషాలకు అన్నదాతలు పెట్టిన మొక్కులకు వరుణదేవుడు కరుణిస్తే చాలు, అదే 10,000.
వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నువ్వెంత శృతిలో వాడినా కనికరించేటట్టు కొడతలేడు. ఎంత పార్షాలిటీ! ఓ దిక్కు నీకు పని పాట లేదా ఊకెందుకు పడతావని తిడుతుంటే కూడా పడతాడు, మన సొంటోళ్ళు బతింలాడినా వడడు. అంతే అంతే, బతిమలాడుతా ఉంటే మీదికే పోతాడు. అరుణాచల్ ప్రదేశ్ లో చూసినవా నదులు ఉప్పొంగుతున్నాయి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి. పాపం వాళ్ళను ఊపిరి మెసలకుంటే వేసిండు. చూసిండ్రా అద్దనంగా ఎట్లా గురుస్తున్నాడో, అలాని ఎట్లా ఏడిపిస్తున్నాడో. అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలా నిన్న వడ్డ వానలకు నదులు వంగి బ్రిడ్జీలు తెగి రోడ్లు నిండి ఊర్లు మునిగి నడుంలోతు నీళ్లు ఎటు పోవాలన్న అర్థం కాక బిత్తర సుపులు చూస్తున్నాయి. ఇక జనం ఆ వరదలలో ఈదుకుంటా నడిచే పరిస్థితి వచ్చింది. మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లా 12 జిల్లాలల్లా ఇండ్లు కొట్టుకపోయి నిలువ నీడలేక వేల జనం నీళ్ల పాలై ఆగమాగం చందనం. పోయినేడు మన దిక్కు వేసినట్టే వేసిండు. మల్ల వడ్డ వాన మామూలుగా వాడు కాదుల్లా, కొండలు కూలిపోవుడు, రహదారులే మూతవాడు, పెద్ద ఘనకార్యమే చేసిండు. ఇటు దిక్కేమో వానల్లేక ఏడుస్తుంటే పాపం వాళ్ళు వానల దాటికి తాళలేక ఏడుస్తున్నారు. వరుణయ్య, ఈ చెడగొట్టు పనులు బంద్ పెట్టి అన్నదాతలను ఆదుకోవయ్యా, అవసరమైన చోట కురువయ్యా, ఎందుకయ్యా మంది చేతుల తిట్లు తింటావు? జనాలు మరీ ఇంత అమాయకులు తయారైనరు. అవును, నువ్వు అమాయకురాలువే, జనము అమాయకులే. మరి లేకుంటే డబ్బులు ఎట్లా దాచుకోవాలో తెలుస్తలేదు. అయ్యో, తెలవకుంటే పారేస్తున్నారా? నీకేమైనా దొరికినే అయింది? నాకెందుకు ఇస్తారు? నిండా ముంచెటోళ్ళకే ఇస్తారు. ఎవరు మునిగిర్రు, ఎవరు ముంచిర్రు? ముంచినోళ్ళు జంపైనరు, మునిగినోళ్ళు మొత్తుకుంటుండ్రు. అయ్యో బాగానే ఉన్నారు కదా, అయినా మీ ఇంట్లో బీరువాలు లేవా, బ్యాంకుల అకౌంట్లు లేవా? ఊకే దాచుకునేదానికి మంది చేతిలో పోసి ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. హైదరాబాద్ కుషాయగూడలా ఈ ఇద్దరాలు మొగలు ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర 50 కోట్ల దాకా అప్పు సప్పు చేసిరట. బయటికన్నా పౌల మిత్తి ఎక్కువ కట్టిస్తా అని వాళ్ళకి ఆశ పుట్టించిరట. సిమెంట్ బిజినెస్ అని చెప్పి చక్రీపురంలో ఉన్న సిమెంట్ దుకాణం చూపించిరట. రేపు బిజినెస్ అయస్కాంతమైతే ఆసరైతాడు కదా అనుకున్నారో ఏం పాడో, అందరు అప్పులిచ్చిర్రు. ఇగేముంది, వన్ ఫైన్ డే పిల్లల్ని చుట్టాల కాడ ఇడిచిపెట్టి భార్యాభర్తలు జాడలేకుండా పోయిరు. కలిపి 75 కోట్లు దాకా తీసుకెళ్లిన వ్యక్తి ఆయన ఒక కుషాయిగూడ నివాసంలో ఉంటాడు. ప్లీజ్ దయచేసి మీకు మేము ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాము. మా దగ్గరికి 20 రోజుల రూపాయలు ఈ మొన్న వెళ్లిపోయే ముందు రోజు కూడా 33 లక్షలు చేతి బదులు అని చెప్పి తీసుకున్నాడు. ఏందమ్మా కానొస్తలేరని ఆరాధిస్తే వాళ్ళు ఊహించిందే అయ్యింది. అప్పులతోటి నిండా మునిగి ఎగ్గొట్టే ఎవ్వారం ఇదని. అప్పుడు గుట్టుసప్పుడు కాకుండా ఇచ్చి ఇప్పుడు రచ్చ చేసి పోలీసోళ్ళను బతిలాడుతున్నారు. ఎట్లనన్నా చేసి మా పైసలు మాకు ఇప్పియాలనే అని. ఒక్కసారి అప్పు తీసుకొని జెండా ఎత్తినోళ్ళ కాంచి మళ్ళా వసూలు చేసుడంటే భూమిలో నూనె పోసి ఎత్తుకున్నట్టే ఉంటది. ఎన్ని వార్తలు చూడలేదు. వడ్డీకి ఆశపడితే అసలు వాయే ఏం సక్కదనం. అందుకే దురాశ దుఃఖానికి. ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.